హాయ్ గైస్! నేను మీ కిషోర్. కొత్త టీవీ కొందాం అనుకున్నప్పుడు చాలా మంది చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? టీవీ 4కే ఉందా? ఓఎల్ఈడీనా? క్యూఎల్ఈడీనా అని మాత్రమే చూస్తారు. కానీ పిక్చర్ ఎంత స్మూత్‌గా వస్తుందో డిసైడ్ చేసి ఒక ఇంపార్టెంట్ ఫీచర్‌ని మాత్రం మర్చిపోతారు. అదే రిఫ్రెష్ రేట్. బాక్స్ మీద 60 హెచ్‌జెడ్, 120 హెచ్‌జెడ్, 240 మోషన్ రేట్, ఎంఈఎంసీ అని రకరకాల పేర్లు చూసి కన్‌ఫ్యూజ్ అవుతారు. అసలు సినిమా లవర్స్ అయితే ఏ టీవీ తీసుకోవాలి? గేమర్స్ అయితే ఏది తీసుకోవాలి? ఈ వీడియో చూసాక టీవీ యొక్క రిఫ్రెష్ రేట్ మీదైతే మీకొక మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. సో, లేట్ చేయకుండా మ్యాటర్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, అసలు రిఫ్రెష్ రేట్ అంటే ఏంటి? చాలా సింపుల్‌గా చెప్పాలంటే టీవీ స్క్రీన్ ఒక సెకండ్‌లో ఎన్ని సార్లు తన ఇమేజ్‌ని అప్‌డేట్ చేస్తుంది అనేదే ఈ రిఫ్రెష్ రేట్. అంటే 60 హెర్ట్జ్ టీవీ అంటే ఒక సెకండ్‌లో 60 సార్లు స్క్రీన్ అయితే రిఫ్రెష్ అవుతుంది. 120 హెర్ట్జ్ టీవీ అంటే ఒక సెకండ్‌కి 120 సార్లయితే రిఫ్రెష్ అవుతుంది. ఎంత ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉంటే మోషన్ అనేది అంత స్మూత్‌గా, బ్లర్ లేకుండా కనిపిస్తుంది. సెకండ్ వన్, రిఫ్రెష్ రేట్ అంటే ఏంటి? ఫ్రేమ్ రేట్ అంటే ఏంటి? చాలామంది ఈ 2 ఒకటే అని అనుకుంటారు. కానీ కాదు. ఎఫ్‌పిఎస్ అంటే ఫ్రేమ్ రేట్ అనేది వీడియో ఇచ్చే అవుట్‌పుట్. రిఫ్రెష్ రేట్ అనేది మీ టీవీ యొక్క ఫ్రేమ్స్‌ని చూపించే స్పీడ్ అన్నమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే మీ మొబైల్ ఫోన్ స్క్రోలింగ్ గురించి గుర్తు తెచ్చుకోండి. పాత 60 హెడ్జెట్ ఫోన్ కన్నా ఇప్పుడొస్తున్న 120 హెడ్జెట్ ఫోన్‌లో మీరు స్క్రోల్ చేసినట్లయితే ఎంత స్మూత్‌గా ఉంటుందో, టీవీలో కూడా హై రిఫ్రెష్ రేట్ ఉంటే అంత స్మూత్‌గా అయితే ఉంటుంది. థర్డ్ వన్, సినిమా లవర్స్ అయితే ఏ టీవీ తీసుకోవాలి? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోవాలి. మనం చూసే సినిమాలన్నీ దాదాపు 24 ఎఫ్‌పిఎస్‌లోనే షూట్ చేస్తారు. అప్పుడే మనకి థియేటర్‌లో చూస్తున్నట్టు ఫీల్ అయితే వస్తుంది. మీరు 120 హెచ్‌ఎడ్ టీవీ కొని అందులో మోషన్ స్మూతింగ్ ఆన్ చేసి సినిమా చూస్తే ఏమవుతుందో తెలుసా? అది సినిమాని ఆర్టిఫిషియల్‌గా స్మూత్ చేసి ఒక టీవీ సీరియల్ లాగా అయితే మార్చేస్తుంది. దీన్నే సోప్ ఒపెరా ఎఫెక్ట్ అంటారు. కాబట్టి సినిమాలే ఎక్కువగా చూసే వాళ్ళకి 60 హెచ్‌ఎడ్ టీవీ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఫోర్త్ వన్, ఎంఈఎంసీ మరియు ఫేక్ మార్కెటింగ్ గురించి అయితే చూద్దాం. టీవీ బాక్సుల మీద 240 మోషన్ రేటు, 480 మోషన్ రేట్ అని పెద్ద పెద్ద నంబర్స్ ఉంటాయి గదా! అవన్నీ చూసి మోసపోకండి. ఎందుకంటే అందులో నిజమైన ప్యానెల్ అయితే 60 హెర్ట్జ్ మాత్రమే ఉంటుంది. మిగతాదంతా సాఫ్ట్‌వేర్ ట్రిక్ మాత్రమే అది. అసలు ఎంఈఎంసీ అంటే ఏంటి? దాని మీనింగ్ వచ్చేసరికి మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్. అంటే ఒరిజినల్ వీడియోలోని ఫ్రేమ్స్ అన్నీ యాడ్ చేసి వీడియోనైతే స్మూత్ చేయడం అన్నమాట. దీనివల్ల ఫాస్ట్ యాక్షన్ స్పీడ్స్ అన్నీ కొన్నిసార్లు పిక్చర్ క్వాలిటీ గ్లిచ్ అయినట్టు అన్‌న్యాచురల్‌గా కనిపిస్తుంది. కాబట్టి టీవీ కొనేటప్పుడు ఎప్పుడు నేటివ్ రిఫ్రెష్ రేట్ ఉందో లేదో పర్సనల్‌గా మీరు కస్టమర్ కేర్‌ని గాని, లేదంటే సేల్స్ పర్సన్‌ని గాని అడిగి తెలుసుకోండి. ఫిఫ్త్ వన్, 120 హెచ్ఎడ్ టీవీ అనేది ఎవరికవసరం? మీరు గనక ప్లే స్టేషన్ లేదా ఎక్స్‌బాక్స్ వాడే గేమర్స్ అయితే, లేదా ఫార్ములా 1 రేసింగ్ గాని, క్రికెట్ లాంటి ఫాస్ట్ యాక్షన్ స్పోర్ట్స్ గనక చూసేవాళ్ళైతే, మీకు ఖచ్చితంగా 120 హెచ్ఎడ్ టీవీ అయితే కావాల్సిందే. ఎందుకంటే మీరందుట్లో బౌలింగ్ గనక చూసినట్లయితే, ఆ బౌలింగ్ యొక్క స్పీడ్ అనేది 60 హెర్ట్జ్‌లో చూస్తే, మధ్యలో మీకు బ్లర్ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ 120 హెర్ట్జ్ టీవీలో గనక మీకది చాలా క్లియర్ అండ్ క్వాలిటీతో అయితే కనిపిస్తుంది. గేమింగ్ కోసం మీరొక మంచి టీవీ తీసుకుందాం అనుకుంటే, ఈ ఫీచర్స్ ఉన్నాయో లేదో తప్పకుండా చెక్ చేయండి. ఫస్ట్ వన్, వీఆర్ఆర్ అంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్. స్క్రీన్ యొక్క టియరింగ్ లేకుండా స్మూత్ గేమ్ ప్లే అయితే ఇస్తుంది. నెక్స్ట్‌ది ఆటో లో లేటెన్సీ మోడ్. గేమ్ స్టార్ట్ చేయగానే ల్యాగ్ లేకుండా అయితే సెట్ చేస్తుంది. సో, ఇలాంటి ఆప్షన్స్ ఉన్న టీవీనైతే మీరు ఎంచుకోవడం చాలా బెస్ట్. సిక్స్త్ వన్, 4కేలో 120 హెడ్జెట్ వర్సెస్ 120/80పీలో 120 హెడ్జెట్స్. ఇక్కడ ఇంకో పెద్ద మార్కెటింగ్ జిమిక్ అయితే మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా మంది టీవీ బాక్స్ మీద 120 హెడ్జెట్ చూడగానే అబ్బా! మనకి 4కేలో 120 హెడ్జెట్ వచ్చేస్తుందని గుడ్డిగా కొనేస్తారు. కానీ తీరా ఎక్స్‌బాక్స్ లేదా గేమింగ్ పీసీ కనెక్ట్ చేసి చూస్తే అది కేవలం 1080 పిక్సెల్స్ మాత్రమే రిజల్యూషన్ దగ్గరే 120 హెడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. 4కేలో అయితే కాదు. ఒకవేళ 4కేలో మళ్ళీ సపోర్ట్ చేయాలంటే 60 హెడ్జెట్ మాత్రమే వస్తుంది. కాబట్టి 4కే క్వాలిటీలో కూడా 120 హెడ్జెట్ ఇస్తుందా లేదా అనేది స్పెసిఫికేషన్స్ అయితే క్లియర్‌గా చూసుకోండి. సెవెంత్ వన్, ప్యానెల్ క్వాలిటీ గూడా చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం హై రిఫ్రెష్ రేట్ ఉన్నంత మాత్రాన పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా అయితే రాదు. దాంతో పాటు టీవీ ప్యానెల్ క్వాలిటీ, బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ మరియు ప్రాసెసర్ లాంటివి కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడే మీకు ఎక్సలెంట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. సో గైస్, టీవీ రిఫ్రెష్ రేట్ గురించి మాక్సిమం అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీద మీకు 360 డిగ్రీస్‌లో అయితే క్లారిటీ వచ్చేలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనైతే నేను అనుకుంటున్నా. మీకింకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మొహమాటం లేకుండా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను.
ఫైనల్‌గా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ కూడా వేయండి. అండ్ మీరు బెల్ సింబల్ గనుక ఆన్ చేసుకుంటే నేనెప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.